ఎలా అనిపిస్తుంది ప్రభుత్వం పథకాల విషయంలో కానీ ఎలా ఉందంటారు? సో పథకాలు అనేది రావట్లేదు అంటున్నారు. సో వన్స్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాష్ట్రం అనేది అప్పుల్లో ఉంది కాబట్టి ఇవ్వడానికి టైం పడుతుంది. వాళ్ళు ఒక 1 year 1.5 year ఆగాక అప్పుడు ఇవ్వలేదంటే మనం ఫైర్ అయినా ఒక అర్థం అనేది ఉంది అని నా ఫీలింగ్. మేడం ఈ రోజు నుంచి వరుసగా 3 రోజులు కడపలో మహానాడు సభలు నిర్వహిస్తుంది కూటమి ప్రభుత్వం. ఎలా ఉండబోతుందంటారు, ఏం చెప్తారు? సో నాకు తెలిసి జరిగిన ఘోరాలు అండ్ జరిగిన ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు పథకాలు అండ్ సేఫ్టీ గురించి చెప్తారని నా ఫీల్ అండ్ బాగా చేస్తామని చెప్తారని. ఈ సభకు సంబంధించి ఏమన్నా కొత్త అంశాలు చర్చించే అవకాశాలు ఉంటాయంటారా? కొత్త అంశాలు అంటే లైక్ ఇప్పుడు ఇది ఏంటంటారు అమ్మ ఒడ్లు అవేమీ ఇవ్వట్లేదు. సో అది త్వరగా ఇవ్వాలని మేము అందరం కోరుతున్నాం. సో అది ఇట్లా ఇస్తారని మా ఫీలింగ్, ఇస్తామని చెప్తారని. ఓకే, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కానివ్వండి, పలు కార్యక్రమాలకు సంబంధించి కానివ్వండి చెప్పే అవకాశం చెప్తారు. ఇప్పుడు అమరావతి అనేది పునఃప్రారంభం అవుతుంది కదా, సో దాని గురించి మాట్లాడతారు అనుకుంటున్నాను. మొన్న మోడీ గారు కూడా అమరావతి రావడం జరిగింది, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ఎలా అనిపిస్తుంది అమరావతి వాసులు ఏం చెప్తారు? సో అమరావతి అనేది మనకు కూడా ఒక క్యాపిటల్ అనేది మళ్ళీ ఫామ్ అవుతుంది అని హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో ఫామ్ అవుతుందని అనుకుంటున్నాను. అమరావతి మనకు పూర్తయితే యువతకు కానివ్వండి, ప్రజలకు కానివ్వండి ఎలా ఉండబోతుంది? సో అప్పుడు మనకు మంచి మంచి ఆపర్చునిటీస్ అనేది వస్తాయి. సో ఏంటంటే లైఫ్ అనేది ఈజీగా ఉంటుంది అనేసి మేము అందరం అనుకుంటున్నాం. సార్ సీఎం గారు కూడా అదే అంటారు, అమరావతి పూర్తి చేసి తెలుగు జాతి ప్రజలకు అంకితం చేస్తామంటారు. మీకు ఎలా అనిపిస్తుంది? బయట ఉద్యోగాలు పోకుండా మనం ఎక్కడ ఉద్యోగాలు చేసుకోవచ్చు? ఇక్కడ ఉద్యోగాలు చేసుకోవడం వల్ల మనం ఏంటంటే బయట ఎటు సిటీస్ కానీ కంట్రీస్కి వెళ్ళే ఛాన్సెస్ అనేది తగ్గుతుంది. సో ఇక్కడ చేసుకోవడం వల్ల మనకు కూడా ఒక హ్యాపీనెస్ అనేది ఉంటుంది. లైక్ పేరెంట్స్తో కలిసి ఉంటున్నాము. సో వేరే కంట్రీస్ అండ్ వేరే స్టేట్స్కి వెళ్తే సో మన పేరెంట్స్కి వచ్చేసి దూరంగా ఉంటాము. సో ఇక్కడే మనకు సాఫ్ట్వేర్ అనేది డెవలప్ చేస్తే సో ఇక్కడ ఉండి మనం మన పేరెంట్స్ చూసుకోవడానికి బాగుంటుంది అనేది నాకు ఫీలింగ్. ఎలా ఉండబోతుందంటారు రాబోయే రోజుల్లో కానివ్వండి? ఎలా సో రాబోయే రోజుల్లో సేమ్ ఇలానే ఉంటే కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. సో కొంచెం ఏమైనా అభివృద్ధి లాంటిది చేస్తే బాగుంటుంది అనేసి అనుకుంటున్నాను. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమం అన్నారు, కూటమి ప్రభుత్వం సంక్షేమ ప్లస్ డెవలప్మెంట్ అంటారు. ఏ విధంగా ఉంది డెవలప్మెంట్ అంటే మీరు ఏం చెప్తారు? సో డెవలప్మెంట్ అనేది అంతగా ఏం జరగలేదు అనుకుంటున్నాను. సో జరగాలి. సో 2 గవర్నమెంట్స్లో ప్లస్ అండ్ మైనస్ అనేది ఉంటుంది. సో లాస్ట్ గవర్నమెంట్లో ఏంటంటే రేషన్ అనేది ఇంటికి తెచ్చిస్తున్నారు. సో వెన్ కమ్ టు దిస్ గవర్నమెంట్ వీళ్ళు వచ్చేసి గవర్నమెంట్ అనేది రేషన్ బండ్లు పీకేస్తున్నారు అంటున్నారు. సో అలా చేయడం తప్పు అనేది నా ఫీలింగ్. ఓకే, అలానే కంటిన్యూ చేస్తుంటే బెటర్గా బాగుండేది అంటారు. అవును సార్. ప్లస్ ఏంటంటే అమ్మ ఒళ్ళు అవనేది ఇస్తున్నారు. సో అవన్నీ ఇవ్వాలి, ఎందుకంటే లైక్ ఫ్యూచర్ బాగుంటుంది. సో ఫ్యూచర్ కూడా డెవలప్ చేయాలి, అట్ ది సేమ్ టైం ఇవి వచ్చేసి ఇవ్వాలని కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు చెప్పిన పథకాలు ఏవైతే ఉన్నాయో సూపర్ 6 పథకాలు కొంచెం ఇవ్వడానికి కొంచెం టైం పడుతుంది, రాష్ట్రపతిగా అర్థం చేసుకోవాలని సీఎం గారు అంటున్నారు. మీరేం చెప్తారు దీని గురించి? సో ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి, ఎందుకంటే రాష్ట్రం వచ్చేసి అప్పుల్లో ఉంది కాబట్టి వాళ్ళు ఇవ్వడానికి టైం అనేది పడుతుంది. సో అర్థం చేసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను. ఓకే, రేపు జూన్ 12కి ఒకేసారి 4 పథకాలు ఇస్తామంటారు. పిల్లలకి తల్లికి వందనము, రైతు భరోసా, అలాగే ఉచిత బస్సు ప్రయాణము సంబంధించి కూడా ఒంటరి మహిళలకు కొత్త పెన్షన్లు కూడా ఇస్తామంటారు. ఎలా అనిపిస్తుంది? సో ఇవనేది ఇస్తే బాగుంటుందని నా ఫీల్. కానీ బస్సెస్కి వెళ్ళి నా ఫీలింగ్ ఏంటంటే ఫ్రీ బస్సెస్ కన్నా ఛార్జ్ వచ్చేసి తగ్గిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఫ్రీ బస్సెస్ పెట్టడం వల్ల అందరూ కొట్టుకొని ప్రాబ్లమాటిక్ అవడం కన్నా ఫ్రీ బస్సెస్ కన్నా ఛార్జ్ తగ్గిస్తే అటు మెన్ అండ్ ఉమెన్ ఇద్దరికి సేవ్ అవుతుంది మనీ అనేది నా ఫీలింగ్. కొంతమంది ఉమెన్స్ ఏమంటారంటే మేము ఫ్రీగా వెళ్ళి రావచ్చు, ఎక్కడికంటే అక్కడ తిరిగి రావచ్చు. వీళ్ళు ఫ్రీగా వెళ్ళి రావచ్చు అనుకుంటున్నారు కానీ కూర్చోడానికి ప్లేసెస్ అనేది ఉండవు అండ్ ఆ కొట్లాటల్లో లైఫ్ అనేది పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే అంత దారుణంగా కొట్టుకుంటారు. ఫ్రీ అంటే ఎవరైనా సరే ఎగబడతారు కాబట్టి. ఓకే, ఫ్రీ ఏమొద్దు, ఉన్న దాంట్లోనే ఛార్జెస్ ఒక 30 to 40% తగ్గిస్తే బాగుంటుందని నా ఫీలింగ్.